నిజామాబాద్ జిల్లా న్యాలకల్లో దారుణం జరిగింది. ప్రియుడి కోసం భర్తను డాబాపై నుంచి తోసేసింది భార్య. భర్త మృతి చెందడంతో ఆసుపత్రిలో హత్యకు సంధ్య స్కెచ్ వేసింది. ఇక చికిత్స సమయంలో టాయిలెట్ క్లీనర్ ఎక్కించింది భార్య. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు సంధ్య భర్త ప్రశాంత్. సంధ్య ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధానికి మరో నిండు ప్రాణం బలైంది. ప్రేమకు అడ్డొస్తున్నాడని భర్తను భార్య హత్య చేసింది. ప్రియుడితో కలిసి ఇంటి మేడపై నుంచి తోసి చంపివేసింది. నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. సంబంధాలకు అడ్డొస్తున్న నెపంతో భర్తలను భార్యలు చెబుతున్న ఘటన మనం చూసాం. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం న్యాల్కల్ గ్రామంలో ఉన్నాము. ఇటీవల 15 సంవత్సరాల కిందటి మ్యారేజ్ అయింది, సంధ్యాతో పెళ్ళి అయింది. అయితే ఇటీవల కువైట్ నుంచి కూడా లాస్ట్ జూన్ 21 తారీఖున న్యాల్కల్ గ్రామానికి ఇంటికి వచ్చిన పరిస్థితి. అయితే మొదటగా అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న నెపంతోనే ఈ న్యాల్కల్ గ్రామంలో ఉన్నటువంటి ఇంటిపైన డాబా నుంచి కూడా తోచేసిన పరిస్థితి ఉంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సంబంధించిన బంధువులు అయితే ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది ఇక్కడ, అసలు ఏందని పరిస్థితి, అసలు ఏం జరిగిందండి? ఇప్పుడు మీకు ఏమవుతాడు అసలు ప్రశ్న? నాకు మేనమామ అవుతాడు సార్, నాకు మేనమామ అవుతాడు. సో యాక్చువల్లీ మా మామ వచ్చే మంత్. సో ఇదే మంత్ పిలిపించుకొని వీళ్ళంతా ప్లాన్ చేశారు. ఇది యాక్చువల్లీ 6 months ముందు నుంచి ప్లానింగ్ నడుస్తుంది మొత్తం మీద. ఇట్లా చేయాలా. ఇదంతా ఎందుకోసం వేస్తారు? ఆస్తి కోసం. ఇల్లు పొలం మీద ఇదంతా నా పేరు మీద రావాలా అని చెప్పి ఇదంతా ఆస్తి కోసం వేసారు సార్. యాక్చువల్ ఏమైంది, వచ్చినప్పటి నుంచి ఈడ ఇంకొక అతను ఉంటాడు బంటే, అతనితోనే ముందే మాట్లాడుకొని పెట్టుకుంది. ఏంది, అతనికి తాగిపోయాలా, మా మామకి ఏంది తాగియాలా, ఫుల్ తాగిపోయాలా. తాగిపిచ్చి అక్కడనే మండ పెట్టాలా. సో మన బంగ్లా మీద ఫుల్ తాగిపిచ్చారు అతనికి. తాగిపిచ్చి ఏమైంది, మా అత్తమ్మ అతను బంటే ఇద్దరు కలిసి వెళ్ళారు పైకి. ఇద్దరు కలిసి ఏమేసి ఫస్ట్ కొట్టిరు సార్ ఫుల్. ఆఫ్టర్ దట్ బంగ్లా మిగిలిన నూకేసారు. అయితే మేమేమనుకున్నాం, క్యాజువల్ చేతు కాలు ఇరిగింది అవచ్చు, లేకపోతే సంథింగ్ ఏదో అయింది అవచ్చు అని చెప్పి మేమనుకున్నాం. సో ఇంటికి వచ్చి చూసినాం, ఇంటికి వెళ్ళలేడు. ఎటు వెళ్ళారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పి చెప్పారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమైంది, మా అమ్మాయి అనిపోయాడు. ఎట్లా అనిపోతాడు అడిగేసరికి ఏంది, ఎవరు అనుసరిస్తలేరు. ఇది అంతా చేసింది మొత్తం ఆస్తి కోసమే, దాని వేరే లేదు. అండ్ మొత్తం ఇక్కడ ఊర్లో మొత్తం ఒక 8-9 మందితో మాట్లాడుతారు సార్ మొత్తం అక్రమ సంబంధం. అది ఎక్కడ మా మామకి తెలుస్తుంది అని చెప్పేసి ఇదంతా చేసింది. ఇట్లా డౌట్ వచ్చింది అంటే బంగ్లా మిగిలి పడ్డాడు సార్, రాత్రి పడ్డాడు. మార్నింగ్ లేసరికి ఎట్లా అనిపోతాడు. మళ్ళా ఎక్కడ కూడా దెబ్బలు లేవు, ఖాళీ ఫేస్ దగ్గరనే ఉన్నాయి దెబ్బలు. మళ్ళీ అతను ఏంది బంటి, అతను వాళ్ళిద్దరూ 2 days నుంచి ఫుల్ అవుతారు. అతను సాగుకు రాలేడు. సో మేము ఏం చేసినాం, ఫోన్ చేసినాం, అడిగినాం ఏమైంది మరి ఇట్లా నువ్వు సాగుకు రాలేవు అది అని చెప్తే, నేను కొద్దిగా బయట ఉండే అది అని చెప్పి చెప్పిండు. సో మాకు అతను ఫస్ట్ బండి మీద వచ్చింది డౌట్. అతను ఫోన్ తీసుకొని చెక్ చేసి అది అన్నీ చేస్తే ఇదంతా వెళ్ళింది. మేము అదే రోజు ఇచ్చేస్తున్నాం పిఎస్కి. అక్రమ సంబంధాన్ని అడ్డొస్తున్న నెపంతోనే ఫస్ట్ మొదటిగా డాబా పైనుంచి తోచేసిన పరిస్థితి. దాని తర్వాత సీరియస్గా ఉండడంతో హాస్పిటల్ అవుట్న హాస్పిటల్ చేర్చాడు. హాస్పిటల్ అయిన తర్వాత కూడా హాస్పిటల్లో హార్పిక్ బాటిల్తో ఇంజక్షన్ ఎక్కించి కూడా దారుణానికి అయితే ఒడగట్టింది. ప్రస్తుతం అయితే చికిత్స పొందుతూ మృతి చెందిన పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.